అన్నమయ్య జిల్లాలో పుంగనూరు, సదుం, పీలేరు మండలాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ సోకి ఇప్పటివరకు దాదాపు 35,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కూడా స్పందించారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. ఇక కోళ్లను ఖననం చేసేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు కలెక్టర్. నా పేరు వెంకటరమణ అండి. మాది హెచ్సి అగ్రో ఫార్మ్స్, పుట్టవారిపల్లి, సదుం మండలము. మా దగ్గర 10,000 నాటుకోళ్ళు పెంచుతున్నాము. ఈ 10,000లో దాదాపు 8,000 మార్టాలిటీ వచ్చింది. ఇప్పుడు మాకు పండుగ తర్వాత 10, 20, 30, 40 అట్లా మార్టాలిటీ వస్తానండి. మేము దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ డాక్టర్ అడ్వైజ్ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. తిరుపతి వెటర్నరీ కాలేజీ కూడా మేము శాంపిల్స్ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించి అక్కడ అడాప్టీ డిపార్ట్మెంట్ మేడం దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆ మందులు కూడా వాడినాం. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇది లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఎక్కువ మార్టాలిటీస్ రోజు 1,900, 800 అట్లా పోయినాయి. మా దగ్గర ఇప్పుడు ఒక 2,000 బర్డ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా రోజువారీగా 40, 50, 100 పోతున్నాయి. ఇది కూడా నిలుస్తాయనే నమ్మకం అయితే లేదు. మాకు టోటల్ లాస్ జరిగిందని మేము అనుకుంటాం. యావరేజ్గా పెట్టుబడి ఖర్చే 25 లక్షలు అవుతుందండి. ఒక 1000 కోళ్ళు పెంచడానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. నా పేరు వెంకటరమణ అండి. రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో పుంగనూరు, సదుం, పీలేరు మండలాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ సోకడం ద్వారా సుమారుగా దాదాపు 35,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయామనే ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కూడా స్పందించి బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలియజేశారు. ఈ బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. కోళ్లను ఖననం చేసేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం తీవ్ర దుమారం సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా సదుం, అలాగే పీలేరు, పొంగనూరు మండలాల్లో మొదటగా ఈ బర్డ్ ఫ్లూ కలకలం రేకెత్తించింది. ముఖ్యంగా సదుం మండలంలో బర్డ్ ఫ్లూ సోకినట్టు కూడా అధికారులు అయితే నిర్ధారించారు. కలెక్టర్ కూడా నిర్ధారించారు. దాదాపు 35,000కు పైగా కోళ్లు మృతి చెందాయి, మృత్యువాత పడ్డాయని కూడా అధికారులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా వేసవి కాలంలో సంక్రమించే వ్యాధి దాదాపు ఫిబ్రవరి నెలలోనే, అంటే ప్రతి ఏటా మే, జూన్ నెలలో అధికంగా ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని చెప్పి కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇవాళ ఫిబ్రవరి మాసంలోనే 3 నెలల ముందే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని చెప్పి కూడా జిల్లాలో సోకింది. దీని కారణంగా కోళ్ళన్నీ కూడా మృత్యువాత పడతాయని చెప్పి కూడా అధికారులు అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. బర్డ్ ఫ్లూ వ్యాధి పూర్తి స్థాయిలో ప్రబలకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు అయితే చేపడుతూ వస్తుంది. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ చీఫ్ సెక్రటరీ ద్వారా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రైతులను అప్రమత్తం చేయాలి. ముఖ్యంగా ఒక కోళ్ళ పరిశ్రమ మీద ఆధారపడినటువంటి రైతులను అప్రమత్తం చేయండి అని చెప్పి కూడా ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అందుకు తగినట్టుగా తగు జాగ్రత్తలు కూడా చేపట్టాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకే మండల స్థాయి నుంచి, అంటే ఎంఆర్ఓ స్థాయి నుంచి అధికారులు కూడా ఎవరెవరు ఏ మండలంలో కోళ్ళ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు అనే డేటా కూడా కలెక్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే అదే కాకుండా వాళ్ళు కోళ్ళ పరిశ్రమ వద్ద, కోళ్ళ ఫారం వద్ద ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా మండల స్థాయి అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. అలాగే ఇవాళ దాదాపు సదుంలో మొదట సోకినటువంటి బర్డ్ ఫ్లూ ఇవాళ పొంగనూరు, అలాగే పీలేరు జిల్లా మండలాలకు కూడా సోకిందని చెప్పి కూడా అధికారులు నిర్ధారించారు. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి మరింత పూర్తి స్థాయిలో ప్రబలకుండా ఉండేందుకు కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడమే కాకుండా కోళ్ళ పరిశ్రమల మీద ఆధారపడినటువంటి రైతులకు కూడా
దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే నష్టపోయినటువంటి రైతులకు కూడా ప్రభుత్వ తరఫున ఆర్థిక తోడ్పాటును అందిస్తామని చెప్పి కూడా కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మృతి చెందినటువంటి కోళ్లను ఖననం చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులతో కూడా ప్రత్యేకంగా వాటికి ఏర్పాట్లు అయితే చేశారు. అది ఇలాంటి ప్రత్యేక పూర్తి స్థాయి పటిష్టమైన చర్యలు చేపడుతూ వస్తున్నారు. అయితే రైతాంగం కూడా రైతులు కూడా కోళ్ల పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు కూడా ప్రభుత్వం సూచిస్తున్నటువంటి మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా కలెక్టర్ అయితే స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రభుత్వ నిర్దేశాలను ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించినట్లయితే పూర్తి స్థాయిలో నివారించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పూర్తి స్థాయిలో ప్రబలకుండా కట్టడి చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఆ దిశగా రైతులు కూడా పాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కోళ్ల పరిశ్రమ మీద ఆధారపడినటువంటి రైతులు కూడా ఇలాంటి ప్రభుత్వం చూపిస్తున్న మార్గదర్శకాలను పాటించాలని కూడా పదే కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ మేరకే జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు కూడా మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ కోళ్ల పరిశ్రమలు నిర్వహిస్తున్నారు, ఏంటి వాటి అక్కడ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో నివేదికను తీసుకుని వాటికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ చర్యలతో పాటు వ్యాధి పూర్తి స్థాయిలో ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు తగు సూచనలు ఇస్తూ ఎలాంటి వీటి బారి నుండి ఏ విధంగా బయటపడాలి, ఏంటి వాటిని ఎట్టా ఉన్న కోళ్లను ఎలా సంరక్షించుకోవాలి అనే దాని మీద పశుసంవర్ధక శాఖ వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని కూడా ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదిక మీద జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు చర్యలు చేపడుతూ వస్తూ ఉంది. ప్రభుత్వం కూడా అధికారులను అలర్ట్ చేసింది. అలాగే అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.